సమ్మర్కి చక్కగా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని గొడుగు పెట్టుకొని చక్కగా కండువ వేసుకొని తాతయ్య గారు వస్తున్నారనమాట. ఈయన చూసి నేను ఎప్పుడు కళ్ళతలు గట్ట చాలా తక్కువ మెయింటైన్ చేస్తాను. తాతయ్య గారి కోసం పెట్టాను అనమాట. ఓకే, సమ్మర్కి కావాల్సిన సేఫ్టీ జోన్ అన్నీ పెట్టుకోండి. ఓకేనా, గొడుగు ఉండాలి. ఓకే, గ్లాసులు పెట్టుకో. తాతయ్య మీరు గ్లాసులో పెట్టుకుంటేనే బాగున్నారు. అద్దాలు పెట్టుకోండి, నేను కూడా పెట్టుకుంటాను. సమ్మర్లో ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్లాసులు మెయింటైన్ చేయొచ్చు, గొడుగు మెయింటైన్ చేయొచ్చు. వెహికల్ ఉంటే ఇంక గొడవే లేదు. ఓకేనా, మినిమం ఈ సేఫ్టీ జోన్ ఉంటే వడదెబ్బ పడకుండా మనం హ్యాపీగా జర్నీ సాగించవచ్చు. వాటర్ బాటిల్ క్యారీ చేయండి, గొడుగు క్యారీ చేయండి. కుదిరితే టవల్లో లేకపోతే చున్నీ, లేడీస్కి అయితే చున్నీయో ఏదో ఒకటి క్యారీ చేయండి. గొడుగు లేకపోతే ఇట్లా కాటన్ వస్త్రాలు ఏమైనా ఉంటే పట్టుకొని నడిచి వెళ్ళే పరిస్థితి వస్తే కనుక మినిమం సేఫ్టీస్ మీరు క్యారీ చేసుకొని వెళ్ళండి. వడదెబ్బకి మీరు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఉంటారు. మీరు ఏదో పని మీద బయటకు వస్తారు. వడదెబ్బ తగిలి మీరు ఎక్కడ పడిపోయారు అనుకో, వాళ్ళు టెన్షన్ పడతారు అనమాట. సో ఈ తాతయ్యని చూసి నాకెందుకు మెసేజ్ చేయాలనిపించింది మీకు, అందుకనే చేశాను. ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఓకే.